వెల్కమ్ టు ద క్యూ అండ్ క్యూ ఎగ్జామ్స్. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ కరెంట్ అఫైర్స్, యూస్ఫుల్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ టీపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి ఎగ్జామ్స్ అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐబీసీఏ అంతర్జాతీయ పెద్ద పులుల కూటమిని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: అంతరించిపోతున్న జాతులను రక్షించడము, పులులను సంరక్షించడము, టైగర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడము మరియు లియోపార్డ్, పూమా, జాగ్వర్ జాతులను రక్షించడము. ఇందులో ప్రాజెక్ట్ టైగర్ అనగానే 1973లో ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేశారు ఇందిరాగాంధీ భారత ప్రభుత్వ హయాంలో. 50 సంవత్సరాలు 2023లో ప్రధానమంత్రి గారు కర్ణాటకలోని బందిపూర్ నేషనల్ పార్కులో ఐబీసీఏని, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని అనౌన్స్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 7 ప్రధాన జాతులను రక్షించడం: పూమా, లియోపార్డ్, స్నో లియోపార్డ్, టైగర్, చీతాస్, లయన్ అండ్ జాగ్వర్. ఈ 7 జాతులలో పూమా మరియు జాగ్వర్ మినహా మిగిలిన అన్ని జాతులు భారతదేశంలో ఉన్నవి. మొదటి ప్రాజెక్ట్ టైగర్ జిమ్ కార్బెట్ ప్రాజెక్ట్ టైగర్. సెకండ్ క్వశ్చన్. వలసవాద పదజాలాన్ని తొలగించే జాతీయ ప్రయత్నంలో భాగంగా రాజ్భవన్ పేరు ఏ విధంగా మార్చాలని ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఉత్తర్వులను జారీ చేసింది. ఆప్షన్స్: గవర్నర్ నివాసమా, రాష్ట్రపతి నివాసం మరియు లోక్ భవన అండ్ సేవా తీర్థం. రాజ్భవన్ అనగా గవర్నర్ నివాసం. రాష్ట్రానికి తొలి పౌరుడైన గవర్నర్ నివాసాన్ని రాజ్భవన్గా పిలిచేవారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వాళ్ళ కల్చరల్ అండ్ మరియు సంస్కృతిని ఉపయోగించి పేర్లను ప్రకటించారు. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మన సంస్కృతిని పెంపొందించడం కోసం మరియు వారసత్వాన్ని పెంపొందించడము కోసం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను ప్రకటిస్తున్నారు. అదేవిధంగా రాజ్భవన్ అనగా రాజు మాత్రమే ఉండే భవన్ని రాజ్భవన్లా ఉంది అని, కానీ రాజు అనేవాడు ప్రజలని రక్షించడం కోసం కాబట్టి రాజ్భవన్ని లోక్ భవన్గా పేరు మార్చారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్ల నివాసాన్ని కూడా రాజ్ నివాసిగా మార్చారు. అండ్ పిఎంఓ ఆఫీస్, ప్రధానమంత్రి ఆఫీస్ని కూడా సేవా తీర్థిగా పేరు మార్చారు. రాష్ట్రపతి ఆర్టికల్ 52 అపాయింట్మెంట్ ఆర్టికల్ అండ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఆర్టికల్ వచ్చేసి 153. నెక్స్ట్ క్వశ్చన్. ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 7, 2025న ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ని పొందిన ప్రొఫెసర్ అదమేలా అదేనీ గారు ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: అమెరికా, నైజీరియా, జపాన్, ఫ్రాన్స్. ఎంఎస్ స్వామినాథన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హరిత విప్లవ పితామహుడు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కాగా ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. ఇతను హరిత విప్లవంలో ముఖ్యంగా చేసింది తక్కువ కాలంలో ఎక్కువగా ఉత్పత్తి ఇచ్చే పెంపొందించే పంటలను పెంపొందించడం కోసం ఎంతగానో కృషి చేశారు. అలా గోధుమ వంగడాలపైన ఆయన కృషి చేశారు. అండ్ 1965లో 3వ పంచవర్ష ప్రణాళికలో ఈ హరిత విప్లవాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా హై యీల్డింగ్ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అవార్డును ఫుడ్ అండ్ పీస్ అంటే ఆహారము మరియు శాంతి మీద విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. ఈ ఇయర్ పొందిన అదమేలా అదోనీని నైజీరియా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. చేంజింగ్ ఇండియా ఎవరి యొక్క ఆత్మకథ? ఆప్షన్స్: డాక్టర్ మన్మోహన్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ మరియు నరేంద్ర మోడీ. ఆన్సర్: డాక్టర్ మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ అనగానే ప్రధానమంత్రి పదవి చేసిన వారిగా గుర్తొస్తారు.
జవహర్లాల్ నెహ్రూ కంటే తర్వాత ఎక్కువ కాలం ప్రధానమంత్రి చేసిన వ్యక్తిగా నిలుచున్నాడు. అండ్ గొప్ప ఆర్థికవేత్తగా ఇతను భారతదేశానికి ఎంతగానో కృషి చేశాడు. 1991లో జీడిపి వ్యవస్థని చాలా డెవలప్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. చేంజింగ్ ఇన్ ఇండియాలో ఒక ఆర్థికవేత్త నుండి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎలా చేంజ్ అవ్వాడు అనే దాని గురించి ఈ పుస్తకంలో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ పుస్తకాన్నే భారత్ ఏ కోచ్గా అనే ఒక డ్రామాగా మన హైదరాబాద్ వాస్తవ్యుడు అయిన శ్యామ్ బెనగల్ వారు ఒక డ్రామా రూపంలో చిత్రీకరించారు. ఇటీవలి కాలంలో డిసెంబర్ 10, 2025న యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ విభాగంలో భారత్ నుండి స్థానం పొందినది ఏది? ఆప్షన్స్: హోలీ, కుంభమేళా, చాట్ పూజ్, దివాలి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని అంటే ఇంటాంజిబుల్కి టాంజబుల్కి, టాంజబుల్ టచ్ చేసి ఫీల్ అవ్వడం, ఇంటాంజిబుల్ ఓన్లీ ఫీల్ అవ్వడం. అలా ఆ జాబితాలో పొందింది ఆన్సర్ దీపావళి. కుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో 2025లో జరిగింది రీసెంట్గా. చాట్ పూజ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది.